ఒకసారి కృష్ణుడికి విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ జ్వరం తగ్గదు. అప్పుడు చాలామంది మునులు కృష్ణుడిని చూడడానికి అక్కడికి వస్తారు. అందులో నారద ముని కృష్ణుడితో మాట్లాడుతూ, కృష్ణ, నీ చర్యలన్నింటి వెనక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నీ జ్వరం తగ్గాలి అంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతారంట. అది విన్నటువంటి కృష్ణుడు, నా భక్తులలో ఎవరిదైనా పాదాల కింద మట్టిని తెచ్చి నా తల మీద రాస్తే నాకు జ్వరం తగ్గిపోతుంది అని చెప్తాడంట. దాంతో నారదుడు మొదట అంతఃపురంలో ఉన్నటువంటి రుక్మీదేవి మరియు ఇతర భార్యల దగ్గరకు వెళ్ళి కృష్ణుడి జ్వరం కోసం వివరించి వారి పాదధూళిని అడుగుతారంట. కానీ భర్త దైవంతో సమానమని తన పాదధూళిని భర్త నుదుట రాయడం అంటే చాలా పెద్ద పాపమని భావించి నిరాకరిస్తారంట. దాంతో ఏం చేయాలో తోచక నారదుడు గోపికల దగ్గరికి వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడంట. అప్పుడు గోపికలందరూ కూడా సంతోషంగా వారి పాదాల కింద ఉన్న మట్టిని తీసి ఇస్తారంట. అప్పుడు నారదుడు ఆశ్చర్యంతో, ఈ మట్టిని కృష్ణుడి నుదుటికి రాస్తాను, మీకు పర్వాలేదా అని అడుగుతాడంట. దానికి గోపికలు, కృష్ణుడు బాగుంటే మాకు అదే చాలు, మేము ఏమైపోతామనే భయం కూడా మాకు లేదు అని జవాబిస్తారంట. విచిత్రంగా ఆ పాదధూళిని కృష్ణుడి నుదుట రాయగానే కృష్ణుడి జ్వరం తగ్గిపోతుందంట. జై శ్రీకృష్ణ.